మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ చాలా సార్లు అనౌన్స్ చేశాడు. ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు. అది కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పాడు. అలాగే మోడీ కూడా క్లియర్‌గా ఆయన చెప్పిందేంటంటే, ఇది న్యూ నార్మల్ అనే థియరీ ఆయన ముందుకు తీసుకొచ్చాడు. న్యూ నార్మల్ అంటే పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలో ఎప్పుడు ఎక్కడ అటాక్ చేసినా మనం ఆపరేషన్ సింధూర్ అనేది రంగంలో దిగుతుంది. మేము వెళ్లి వాళ్ళ దేశంలో ఉండే టెర్రరిస్ట్ క్యాంపుల మీద, టెర్రరిస్ట్ వ్యక్తుల మీద మేము దాడి చేస్తామని మోడీ కూడా అన్నాడు. నిన్న కూడా ఒక కోవర్ట్ ఆపరేషన్‌లో అక్కడ సైఫుల్లా అనే ఒక టెర్రరిస్ట్‌ని మన వాళ్ళు చంపారని చెప్తున్నారు. రా ఏజెంట్స్ సంబంధించిన వాళ్ళు. హ్మ్. సో, అంటే పాకిస్తాన్‌లో కూడా రక్షణ ఉండదు టెర్రరిస్టులకి అనేది క్లియర్‌గా ఇండియా చెప్పింది. ఈ నేపథ్యంలో నిన్న పాకిస్తాన్‌లో ఒక బాంబు పేలింది. ఆ బాంబుని ఇండియానే పేల్చిందన్న వార్తలొస్తున్నాయి. కానీ నేను సేకరించిన సమాచారం ప్రకారం ఇండియా ప్రత్యక్షంగా అయితే ఆ బాంబు వేయలేదు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా కూడా జరగలేదు. కానీ ఇప్పుడేందంటే ఆపరేషన్ సింధూర్ అంటే ఓన్లీ వాళ్ళ దేశంలో టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేయడమే కాదు. టెర్రరిస్టులని అక్కడ చంపడం. టెర్రరిస్టులను చంపడం అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది. ఒకటి డైరెక్ట్‌గా మనం సర్జికల్ స్ట్రైక్స్ అంటే అక్యురేట్‌గా వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేయడం, కోఆర్డినేటెడ్ అటాక్స్ అనేక ప్రాంతాల మీద ఏకకాలంలో అటాక్ చేయడం ఒకటైతే, రెండవది వాళ్ళ టెర్రరిస్టులని కోవర్ట్ ఆపరేషన్ ద్వారా చంపేయడం. అది ఒక పద్ధతి. నేను మొన్న కూడా చెప్పాను. 'మీనిచ్' అనే సినిమాలో ఇది మనం క్లియర్‌గా చూడొచ్చనమాట. సో, అక్కడ ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఎలా వివిధ దేశాల్లో ఉండే పాలస్తీనా టెర్రరిస్టులని చంపిందో మనం చూసాం. బ్లాక్ సెప్టెంబర్ అనే పాలస్తీనా సంస్థకు సంబంధించిన టెర్రరిస్ట్‌ని. అలాగే ఇండియా కూడా ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుందంటే ఇటు ముస్లిం టెర్రరిస్టులని పాకిస్తాన్‌లో ఐడెంటిఫై చేసి వాళ్ళని చంపే కార్యక్రమం ఒకటి చేస్తుంది. ఇటు కెనడా లాంటి దేశాల్లో సిక్కు టెర్రరిస్టులను కూడా ఏరివేత కార్యక్రమం చేస్తుందనేది కెనడా ప్రభుత్వం కూడా విమర్శిస్తుంది. భారత్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఈ పాకిస్తాన్‌లో కూడా భారత్ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వేరే దేశాల్లో మన ఎస్పినేజ్ అంటే గూఢచార్యాన్ని ఏ దేశం కూడా మేము చేస్తున్నాం అని చెప్పుకోరు. కానీ అది చేస్తూనే ఉంటారు ప్రతి దేశం కూడా వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలను బట్టి. అలాగా చేస్తుంది. మూడవది పాకిస్తాన్‌లో ఉండే ఆల్రెడీ ఇన్సర్జెంట్ మూవ్‌మెంట్స్ అంటారు. అంటే తిరుగుబాటు ఉద్యమాలు. ఈ ఈ తిరుగుబాటు ఉద్యమాలకి ఇండియా సహాయం చేస్తుందనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది. హ్మ్. అక్కడ 2 రకాల తిరుగుబాటు ఉద్యమాలు ప్రధానంగా ఉన్నాయి పాకిస్తాన్‌లో. ఒకటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగే సెపరేట్ బలూచిస్తాన్ దేశంగా ఏర్పడాలని వాళ్ళు పోరాడుతున్నారు. బలూచిస్తాన్ దేశం ఏర్పడిందని కూడా మొన్న వాళ్ళు ప్రకటించుకున్నారు. దానికి సంబంధించిన జెండా కూడా గ్రీన్ అండ్ రెడ్ జెండా ఎగరేశారు. దాని తర్వాత వాళ్ళ ఆఫీసులో అవన్నీ కూడా క్వెట్టాకు సంబంధించి ఆఫీసులో అవన్నీ కూడా వీడియోలు తీశారు. ఇండియాని మిగతా దేశాలను కూడా వాళ్ళ ఎంబసీలని ఓపెన్ చేయమని కూడా పిలుపిచ్చారు. అయితే పాకిస్తాన్ అదంతా అబద్ధం అని కొట్టిపారేస్తుంది. రెండవ సంస్థ టీటీపీ. టీటీపీ అంటే తెహ్రీ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఈ తెహ్రీ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేది పాకిస్తాన్‌లో ఉండే నార్త్ ఈస్ట్ టెరిటరీస్‌లో వాళ్ళు కూడా అక్కడ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా అనే ప్రాంతాన్ని విముక్తి కోసం వాళ్ళు కూడా పోరాడుతారు. ఈ 2 సంస్థలు ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 900 అటాక్స్ చేశాయని చెప్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ మీద కావచ్చు, పాకిస్తాన్ పోలీసుల స్టేషన్ల మీద కావచ్చు, లేదా పాకిస్తాన్‌కి సంబంధించిన ఈ ఏరియాల్లో ఉండే నేషనల్ హైవేస్ మీద కావచ్చు. ఒక్కోసారి మానవ బాంబుల రూపంలో ఎయిర్‌పోర్ట్‌లలో లేకపోతే చైనీస్ అక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. గదర్ ఎయిర్‌పోర్ట్ కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేస్ కావచ్చు, పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అక్కడ చైనీస్ వాళ్ళ మీద అటాక్ చేయడం కావచ్చు. ఇలా రకరకాల రూపాల్లో దాదాపు 900 అటాక్స్. అంటే ఇటు బిఎల్ఏ, ఇటు టీటీపీ ఈ 2 దాదాపు సంవత్సరానికి 500 అటాక్స్ చేస్తున్నాయి ఈచ్. అంటే 450 ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే. సో, దీంట్లో వందలాది, వేలాది మంది పాకిస్తాన్ సైనికులు, జనము చనిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు పాకిస్తాన్‌లో టెర్రరిజం వల్ల పాకిస్తాన్ ప్రజలు కావచ్చు, మిలిటరీ కావచ్చు, పోలీసులు కావచ్చు 90,000 మంది చనిపోయారని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. ఎందుకంటే మన దేశంలో ఉండే కంటే కూడా పాకిస్తాన్‌లో టెర్రరిజం ఎక్కువ ఉంది. సో, ఇప్పుడు నిన్న ఒక బాంబు అయితే పేలింది. అది ఎక్కడంటే
ఈ బలూచిస్తాన్ ఏరియాలో కిల్లా అబ్దుల్లా జిల్లా అని ఉంది. ఇక్కడ గులిస్తాన్ బజార్ అని ఉంటది. ఇది జబ్బార్ మార్కెట్. గులిస్తాన్ బజార్‌లో జబ్బార్ మార్కెట్ పక్కన ఒక ఫ్రాంటియర్ కార్ప్ అని ఉంటది. అంటే అక్కడ ఒక మిలిటరీ స్థావరం ఉంటది. ఆ మిలిటరీ స్థావరం వెనక గోడ దగ్గర ఒక కారు బాంబు పేలింది. ఈ కారు బాంబులో మిలిటరీకి సంబంధించిన వాళ్ళెవరు గాయపడలేదు. ఎందుకంటే వాళ్ళు కాంపౌండ్ లోపలున్నారు. అయితే సెక్యూరిటీ గార్డులు, తర్వాత ప్రజలు వీళ్ళు చాలామంది గాయపడి 20 మందికి పైన గాయపడ్డారు. నలుగురు చనిపోయారు. ఇది ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా గూడా ఈ బాంబ్ బ్లాస్ట్ అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే అక్కడ హై సెక్యూరిటీ మిలిటరీ స్థావరం ఉన్న చోట వీళ్ళు కారు బాంబుని బ్లాస్ట్ చేయగలిగారంటే ఇది వాళ్ళ స్థాయి ఏందో మనకు అర్థమవుతుంది. అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఇవాళ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. వాళ్ళు లాస్ట్ మార్చ్‌లో జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని 466 మంది ప్రయాణికులున్న జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేసి తమ బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ప్రిజనర్స్‌ని విడిపించమని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో 60 మందికి పైన చనిపోయారు. పాకిస్తాన్ అటాక్ చేసి. అట్లాగే క్వెట్టా కాన్వాయ్ మీద గూడా జరిగింది. మొన్న గూడా మన వార్ జరుగుతున్నప్పుడు గూడా 2, 3 సంఘటనలు వాళ్ళ మిలిటరీ వెహికల్స్‌ని పేల్చేసిన వీడియోస్ మనం చూసాం. నేను చాలా సార్లు చెప్పాను. బెలూచిస్తాన్ ఉద్యమం అనేది చాలా స్ట్రాంగ్ ఉద్యమం. అది ఆహ్, నై 1947లో ఆగస్టు 11న స్వాతంత్రాన్ని డిక్లేర్ చేసుకున్నారు. కానీ జిన్నా ఆధ్వర్యంలో దాన్ని బలవంతంగా బెలూచిస్తాన్‌ని పాకిస్తాన్‌లో కలిపారు. అప్పటి నుంచి కూడా అక్కడ 1948 నుంచి కూడా బెలూచిస్తాన్ పోరాటం అనేది జరుగుతోంది.